తిరుపతిలోని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దౌర్జన్యాలు, అన్యాయాలకు గురైన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తిరుపతి రేణుగుంట రోడ్డులోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గం కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నాయకులు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు గురైన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బాధితులు వచ్చి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల నుంచి తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ వినతులు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసింహ యాదవ్ తెలిపారు. ప్రజా దర్బారు నిర్వహించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 7 నియోజకవర్గంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూలూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లికి సంబంధించి ఏదైతే పార్టీ కార్యకర్తల సమస్యలు కానీ, అదేవిధంగా ప్రజల సమస్యలు కానీ, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ ప్రజల యొక్క వినతులు కానీ స్వీకరించి ప్రతి శనివారం కూడా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ప్రతి శనివారం కూడా ఈ అర్జీలన్నీ స్వీకరించి ఏదైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ యొక్క దీనికి కూడా ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి ఎమ్మెల్యేల ద్వారా అదేవిధంగా అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ, పార్టీ నాయకులకు కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ దీని వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూడా విజయవంతం చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా పార్లమెంటు కార్యాలయంలో